ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు ఓ ఆలయ పూజారి. పశువులు చనిపోవడంతో ఆ రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందులోకి వెళ్లుందని తెలుసుకున్నారు ఆలయ పూజారి రంగరాజన్. దీంతో స్వయంగా తానే ఓ ఆవును ఆ రైతుకు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు రంగరాజన్. తోటి మానవులకు సహాయం చేయటమే పరమాత్ముని సేవ అని రంగరాజన్ అంటున్నారు. మహమ్మద్ గౌజు వాళ్ళ తల్లి పోయిన వారము 15వ తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు, చేతికందిన ఎద్దు కరెంట్ షాక్తో చనిపోయింది. చాలా నిస్తేజంగా ఉన్నారు, బాధలో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు ఇవాళ వెంటనే వాళ్ళని పిలిచి మన గోశాలలో పుట్టినటువంటి దూడ ఇప్పుడు పెరిగి కోడలేగగా మారి వ్యవసాయానికి తయారుగా చేయగలిగేటటువంటి చేతికి అందినటువంటి ఎద్దుని మేము వాళ్ళకి స్వామివారి ప్రసాదంగా ఇస్తున్నాము. వాళ్ళు వ్యవసాయాన్ని దాంతో చేసుకోవాలని, ఈ కష్టం నుంచి బయటికి రావాలని, ఈ ప్రయత్నంలో భగవంతుడి ఆశీర్వాదం వీళ్ళకి తప్పకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇది గోమాత సేవగా భావించి వ్యవసాయానికి ఎద్దుని వాడేటటువంటి వాళ్ళకి ఇలాంటి సహాయం మేము చేస్తూనే ఉంటాము. చిలుకూరు గ్రామానికి చెందినటువంటి మహమ్మద్ గౌజు వాళ్ళ తల్లి పోయిన వారము 15వ తారీఖు రోజు వాళ్ళు పెంచుకున్నటువంటి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు, చేతికందిన ఎద్దు కరెంట్ షాక్తో చనిపోయింది. చాలా నిస్తేజంగా ఉన్నారు, బాధలో ఉన్నారు. అలాంటి సమయంలో పవన్ కుమార్ ఇలాంటి వాళ్ళకి మనం ఆదుకోవాలి స్వామి అని గుర్తు చేసినప్పుడు